For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ఈరోజు మనం స్టమక్ హెల్త్ గురించి చూద్దాం. స్టమక్ రిలేటెడ్ ఆసనాస్, ఏ ఆసనాస్ వల్ల మన స్టమక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కానీ డైజెషన్ సిస్టమ్కి హెల్ప్ అయ్యే ఆసనాస్ చూద్దాం. స్టమక్ అనేది డైజెషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఫుడ్ నోటి నుంచి తీసుకున్నప్పుడు మన పళ్ళతో గ్రైండ్ చేసి కొంచెంగా మిక్స్ చేసి దాన్ని స్లోగా అది ఫుడ్ పైప్ నుంచి మన పొట్టలోకి వెళ్తుంది అన్నమాట. సో పొట్టలో ఏమవుతుందంటే ఫుడ్ అనేది సెమీ సాలిడ్కి మారుతుంది. పొట్టలో ఉండే జ్యూసెస్తో కలిసి అది సెమీ సాలిడ్గా మారి దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోంచి దాంట్లో ఉండే న్యూట్రియన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ అబ్జర్వ్ చేసుకొని వేస్టేజ్ ఒకవైపుకు మిగతా న్యూట్రియన్స్ అన్నీ బ్లడ్లో కలవడం జరుగుతుంది. సో ఈ హోల్ ప్రాసెస్ డైజెషన్ సిస్టంలో స్టమక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఆ స్టమక్ హెల్త్ కోసం ఈరోజు మనం ఏమేమి ఆసనాస్ చేయొచ్చో చూసుకుందాం. మొదటి ఆసన మలాసన. మలాసన కోసం ముందుగా మనం స్క్వాట్ పొజిషన్ అంటాం కదా, సో ఇలా మెల్లిగా స్క్వాట్ పొజిషన్కి రావాలి. స్క్వాట్కి వచ్చిన తర్వాత కొంచెం లెగ్స్ ఓపెన్ చేసేసి హ్యాండ్స్ రెండు ఇలా నమస్కార ముద్రలో పెట్టి ఒక 10 seconds కూర్చోగానే మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ పోస్చర్ అడాప్ట్ చేసుకోవాలి. సో ఈ ఆసనాన్ని అలా 1 నుంచి 3 రౌండ్లు లేదా 5 rounds కూడా చేసుకోవచ్చు. దీన్ని మలాసన అంటాం. నెక్స్ట్ ఆసన అర్ధమశ్చేంద్ర ఆసన. అర్ధమశ్చేంద్ర ఆసన కోసం మనం కాళ్ళు రెండు ఇలా దండాసనాలో ఉంచి రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని రైట్ లెగ్ని లెఫ్ట్ మోకాలు బయట పెట్టి లెఫ్ట్ మోకాల్ని ఇలా బయట వైపుకి తీసుకొని ఫోల్డ్ చేయాలి. దాని తర్వాత కంప్లీట్గా బాడీని రైట్ సైడ్కి తిప్పి మీ లెఫ్ట్ ఎల్బోని రైట్ మోకాలు బయటకు తీసుకొచ్చి స్లోగా కొద్దిగా ట్విస్ట్ చేస్తూ మెల్లిగా వెనక్కి చూడాలి. పోస్చర్ అబ్జర్వ్ చేస్తే మన ప్రెషర్ అంతా మన థైతో పాటు స్టమక్ పైన ఉంటుంది. సో స్టమక్ మజిల్స్ని ఇది స్టిమ్యులేట్ చేయడానికి, మన డైజెస్టివ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి అర్ధమశ్చేంద్ర ఆసన అనేది చాలా బెస్ట్ ఆసన. దెన్ స్లోగా సెంటర్, మళ్ళీ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ తీసుకొని రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని రైట్ ఎల్బోని లెఫ్ట్ మోకాలు బయట తీసుకొని స్లోగా ట్విస్ట్ అయ్యి వెనక వైపు చూడాలి. సో ఇలా రైట్ అండ్ లెఫ్ట్ అర్ధమశ్చేంద్రాసనాన్ని 1 to 2-3 rounds చేయాలి. ఎప్పుడు చేసినా పోస్చర్ని ఒక 10 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఆసన పవనముక్తాసన. పవనముక్తాసన కోసం మనం ఇలా లైన్ డౌన్ పొజిషన్లోకి వెళ్ళాలి. శవాసన పొజిషన్ అంటాము. శవాసన పొజిషన్లో కాళ్ళు రెండు దగ్గరగా తీసుకొని మెల్లిగా రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పొట్ట మీదకి కొంచెం ప్రెషర్ ఇచ్చి ఇలా హగ్ చేసుకోవాలి. ఇంకా కుదిరితే మెల్లిగా తలనెత్తి ఇలా మీ ఫోర్ హెడ్ని కానీ చిన్ని కానీ మోకాల్కి టచ్ చేయాలి. దెన్ స్లోగా హెడ్ డౌన్ చేసి లెగ్ రిలీజ్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. దెన్ స్లోగా లెగ్ రిలీజ్. ఇప్పుడు 2 కాళ్ళతో చేయాలి. నెమ్మదిగా 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకొని 2 కాళ్ళని పొట్ట మీదకి తీసుకొని క్లోజ్గా హగ్ చేసుకొని మెల్లిగా హెడ్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. పోస్చర్ హోల్డ్ చేస్తున్నంతసేపు బ్రీతింగ్ నార్మల్లో ఉండాలి. పోస్చర్ని ఒక 10 seconds హోల్డ్ చేసి మెల్లిగా హెడ్ డౌన్ చేసి రిలీజ్. కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ సెకండ్ రౌండ్. దెన్ స్లోగా రిలాక్స్. శవాసన రిలాక్స్. మన నెక్స్ట్ ఆసన ధనురాసన. ధనురాసన కోసం అబ్డామెన్ పైనకి తిరిగి ఇలా మకరాసన పొజిషన్ అంటాం. దీన్ని మకరాసనలో రావాలి. తర్వాత 2 చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేసి ముందుగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని మీ రైట్ యాంకిల్ పట్టుకొని స్లోగా నిదానంగా శ్వాస తీసుకుంటూ ఇలా పొట్ట మీదకి లిఫ్ట్ అవ్వాలి. అర్ధధనురాసనం. దెన్ స్లోగా డౌన్. రైట్ లెగ్ రిలీజ్ చేసి ఆసనాన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ పర్ఫామ్ చేయాలి. దెన్ స్లోగా శ్వాస తీసుకుంటూ పైకి. దెన్ స్లోగా డౌన్. ఇప్పుడు కంప్లీట్ ధనురాసన బోత్ లెగ్స్తో రైట్ ఫోల్డ్ చేసుకోవాలి, లెఫ్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బయట నుంచి యాంకిల్స్ పట్టుకొని నిదానంగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా పొట్ట మీదకి లిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. తలని ఇలా ముందుకు ఉంచి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇది ధనురాసన. స్లోగా డౌన్. రిలాక్స్. మకరాసనలో రిలాక్స్ అవ్వాలి.
అండ్ స్లోగా గెట్ అప్ సిట్. ఎస్, డైజెషన్ మంచిగా అవ్వడానికి లేదా మన స్టమక్ హెల్త్ కాపాడుకోవడానికి ఒక చిన్న టిప్ ఏంటంటే, రోజు ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ తర్వాత ఫస్ట్ అంటే పరగడుపున ఒక 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ అంటే లుక్ వామ్ వాటర్ని రోజు తీసుకోవడం వలన మన డైజెషన్ అనేది ప్రాపర్గా జరిగి డైజెషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే లైక్ బ్లోటింగ్ కానీ గ్యాస్ కానీ అల్సర్స్ అట్లాంటి ఇష్యూస్ ఏమైనా రాకుండా మన డైజెషన్ అనేది ప్రాపర్గా జరగడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ టిప్ పాటించండి, దెన్ అబ్జర్వ్ చేయండి.